జర్నలిజం అనే వృత్తి కత్తి మీద సాములా మారింది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్యాన్ని చందంగా మారిన ఈ పరిస్థితుల్లో జర్నలిస్టుల సమస్యలు, ఇబ్బందులు తదితర అంశాలపై ఈరోజు ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల ఇబ్బందులు, తర్వాత అన్నిటిపైన కూడా కూలంకుషంగా చర్చించడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు 3 కోట్ల స్థలాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అయితే చివరి నిమిషంలో ఎన్నికలు కూడా రావడంతో నిలిచిపోయింది. అయితే ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం జర్నలిస్టులకు 3 సెంట్ల స్థలాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో చేర్చింది. దాన్ని గత ప్రభుత్వం మాదిరి కాకుండా ముందుగానే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము సమావేశంలో డిమాండ్ చేయడం జరిగింది. అలాగే జర్నలిస్టుల గతంలో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులు ఉండేవి, అవి యథావిధిగా కొనసాగించాలి. అలాగే జర్నలిస్టుల పైన దాడులు రోజుకు పెరిగిపోతున్నాయి, మీడియా సంస్థల పైన దాడులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాటన్నిటిని దాడులు అరికట్టేందుకు యాంటీ అటాక్ కమిటీలు తిరిగి పునరుద్ధరించాలి. తర్వాత ఈ మీడియాపై స్వేచ్ఛను హరిస్తున్నారు కాబట్టి వారి మీడియా స్వేచ్ఛను కూడా కాపాడాలని చెప్పి కూడా మేము సమావేశంలో చర్చించి తీర్మానం చేయడం జరిగింది. మొత్తం మీద రాష్ట్రంలో ఎక్కడ, జిల్లాలోనైనా రాష్ట్రంలోనైనా జర్నలిస్టులకు ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఏపీడబ్ల్యూజీ అండగా ఉంటుంది, వాటి తరఫున పోరాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరిగింది. త్వరలో కర్నూలు జిల్లాలో ఒక ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో సెమినార్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. కర్నూలు జిల్లాలో అది రాష్ట్ర నాయకులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. కనుక ఈ సెమినార్ జిల్లాలోని జర్నలిస్టులంతా పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఈ జర్నలిస్టుకి ఏ జర్నలిస్ట్ సమస్య వచ్చినా ఏపీడబ్ల్యూజీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.